అయితే ఇందులో నేను నిన్న మొన్న మీ ఫంక్షన్లో కూడా మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పా, ఇది నీ ఒక్కడి విక్టరీ కాదు, ఈ వెనకాతల పాపం స్క్రిప్ట్లు కొత్తవి పట్టుకుని కొత్త కథలు పట్టుకుని తిరిగి అలసిపోయి ఆకలితో విసిగిపోయి ఉండేవాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళందరికీ లైఫ్ ఇచ్చావు సార్. ఈ మాటకు వస్తే మీరు ఈ మాట తీశారు కాబట్టి సత్య, నేను మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. చెప్పు. కంచపాలెం తీసినప్పుడు నేను తర్వాత ఏ ఆఫీస్కి వెళ్ళినా, లేదంటే కృష్ణానగర్, నేను ఇక్కడి నుంచే వెళ్ళాను కదా, ఇక్కడే ఉండేవాడిని మొదట్లో. ఎప్పుడైనా కృష్ణానగర్ వచ్చినా అసిస్టెంట్ డైరెక్టర్స్ కలిస్తే థ్యాంక్ యూ అన్న, మాకు కథ చెప్పడానికి యాక్సెస్ దొరికేది కాదు, ఏదైనా ఇలాంటి కథ చెప్పాలంటే, కానీ ఇప్పుడు యాక్సెస్ దొరికిందన్న, గుడ్, హ్యాపీ అయ్యేవాడిని. ఈరోజు మీరు ఈ మాట అన్నారు కాబట్టి నాకు ఒక విషయం చెప్పాను సార్. సత్య, నేను ఇంటి లోపల వరకు మేము మా ఇళ్ళల్లో మనుషులం సార్. ఇంటి బయటకు వస్తే తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలి, తెలుగు సినిమాని అంటే తెలుగు ఆడియన్స్కి వాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన మా ఇద్దరిది ఎవ్రీడే. సో అలాంటి ఆలోచనల్లో మేము ఇలాగా కానీ అవకాశం తరచుగా రాదు. మొన్న ఏదో సత్య చెప్తున్నాను కదా, సో అంటే ఎన్నో ఎవ్రీడే నేను ఐ స్ట్రగుల్ అని చెప్పేసి చెప్పారు ఆయన. ఆ దేంట్లో సార్ మేమిద్దరం ఎప్పుడు అనుకుంటాం, అరే మహా సత్య ఎదురు ఒకరు అనుకుంటాం. ఈరోజు మనం కనుక కాంప్రమైజ్ అయిపోతే ఎంత బ్యాడ్ ఎగ్జాంపుల్స్ అవుతాం కదా. మన తర్వాత వచ్చేవాళ్ళు, అంటే మనలాగా వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు, మనలాగా వైజాగ్ నుంచి విజయవాడ నుంచి వచ్చి ఏదో సాధించాలన్న పెద్ద డ్రీమ్స్ పెట్టుకుని వచ్చే వాళ్ళకి ఇంత దూరం వచ్చి వెనక్కి వెళ్ళిపోతే మనం, ఆర్ ఇంత దూరం వచ్చి ఫెయిల్ అయిపోతే ఆర్ ఇంత దూరం వచ్చి ఎందుకు కాంప్రమైజ్ అయిపోతే ఎంత దూరం పరిగెత్తాం కదా మా కాంప్రమైజ్. ఎంత బ్యాడ్ ఎగ్జాంపుల్స్ అయిపోతాం కదా మనలాంటి మహాలకి సత్యాలకి అని చెప్పేసి ఎన్నోసార్లు అనుకుంటూ ఉండేవాళ్ళు. సో ఐ థింక్ మీరు అన్న మాట ఏదైతే ఉందో అది మాకు అది రెస్పాన్సిబిలిటీ కదా సార్. అవును, మా రెస్పాన్సిబిలిటీ కదా అది. అవును. కానీ ఒకటి, ఇప్పుడు నీకు నచ్చిన ఏదో పాతాళ భైరవులో డైలాగ్ లాగా జనంకి నచ్చింది మనం సాయాలా, మనం చేసింది జనం నచ్చాలా అని రంగారావు డైలాగ్ ఒకటి ఉంది మాంత్రికుడి. అలాగా ఇప్పుడు ఈ ఫైట్ ఎన్నాళ్ళు కొనసాగించాలని, ఇప్పుడు ఫైట్ ఏం లేదు సార్, అయిపోయింది. అంటే ఇప్పుడు ఎవ్రీ టైమ్ యూ కమ్ అవుట్ విత్ ఎ న్యూ ఐడియా, న్యూ పెరాడైమ్, న్యూ కంటెంట్, అదే కదా నీ కన్వెక్షన్. ఇప్పుడు ఇన్నాళ్ళు 4.5 ఏళ్ళు ఫైట్ చేసావు ఈ స్క్రిప్ట్ రెడీ అవ్వడానికి. ఇప్పుడు జనంకి ఏది నచ్చుతుందో అది తీయాలి అనే ఆలోచనకి ఆలోచన ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తావు సార్? జనంకి అంటే జనం ఈజ్ నాట్ వన్ ఎంటిటీ సార్. 10 కోట్ల మంది సినిమా చూస్తే 10 కోట్ల ఎంటిటీస్ అవి, 10 కోట్ల మేధస్సులు అవి. మీరు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక బాక్స్లో పెట్టి ఆ బాక్స్కి నన్ను కథ తయారు చేయమంటే ఎట్లాగా? ఎవ్రీ హెడ్ ఈజ్ అ బాక్స్. సో యూ అలైన్ విత్ యువర్ బాక్స్, యూ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ ట్రయింగ్ టు టెల్ అండ్ టెల్ ఇట్ ఇన్ అ, సిన్స్ ద మీడియం ఇస్ cinema, tell it, put it across in a cinematic way. That is all audience are looking for, sir. You tell your story, but put it in cinematic way. Entertaining ga undali ante is nothing but put it cinematically. Cinematic, because the medium is cinema. Yes. So that is what audiences mean collectively when they say we need entertaining films. Ante adani na uddesam, na understanding, sir. Na nirvachanam. It's not ఇలా ఒక, సో వాళ్ళందరినీ బాక్స్లో పెట్టి ఈ బాక్స్కి కథ రాయంటే నేను ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్ సార్. యూ డోంట్ అగ్రీ? యూ కెనాట్. ఐ డోంట్ అగ్రీ బికాస్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్. ప్రతి ఒక్క మనిషికి వాళ్ళ సొంత మేధస్తుంది. సో అందరికి కలిపి ఎలా అలైన్ అవుతుంది సార్? అవలేం కదా. సో యూ అలైన్ విత్ యువర్ సెల్ఫ్, యూ అలైన్ విత్ ద షీర్ హ్యుమానిటీ, అందరిలోనూ షేర్ అవుతున్నది ఏంటి? వీఆర్ ఆల్ ఫ్రమ్ సేమ్, వీఆర్ ఆల్ సేమ్, లైక్ వీఆర్ హ్యూమన్స్ కదా. యూ అలైన్ ఎమోషన్స్ కామన్. yes. సో భౌతిక భేదాలే తప్ప మనిషి ఏ మూలైనా ఒకటే అనే డైలాగ్ ఉంటుంది కదా. సో మనందరం వీఆర్ షేరింగ్ వన్ సోల్, వన్ లైఫ్ విత్
డిఫరెంట్ కాగ్నిజెంట్స్, లైక్ డిఫరెంట్ ఏమంటారు వేరు వేరు మేధస్సులతో సేమ్ లైఫ్ని షేర్ చేసుకుంటున్నాం సార్ మనందరం. కరెక్ట్. సో ఇట్స్ లైక్ బేసికలీ క్రియేటర్ ఈస్ ప్లేయింగ్, లైక్ క్రియేటర్ ఈజ్ ఒక సినిమా క్రియేట్ చేసుకున్నాడు ఆయనకి. ఓకే, లైఫ్ అంతా ఒకటే, బట్ అందరికీ ఒక్కొక్క మేధస్ ఇచ్చేసేసి మీరు కొట్టుకోండి, మీరు ఆడుకోండి, మీరు ప్రేమించుకోండి, నేను ఎంజాయ్ చేస్తాను అన్నట్టు. సో ఐమ్ జస్ట్ నాట్ టు ఐ డోంట్ వాంట్ టు కీప్ ఇట్ టూ ఏమంటారు, ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ టూ సీరియస్ డిస్కషన్. కానీ వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ మనందరం షేర్ చేసుకుంటున్న సేమ్ లైఫ్, బట్ మనందరికీ సెపరేట్ మేధస్సులు ఉన్నాయి సార్. కరెక్ట్. సో ఆ మేధస్సులన్నిటికీ కలిపి వాళ్ళందరూ కలిస్తే వాళ్ళకి ఇలాంటి సినిమానే అర్థం అవుద్ది అనేది లేదు సార్. ఇప్పుడు రావు బహదూర్ ఈజ్ దట్ ది లేటెస్ట్ అండ్ లైవ్ ఎగ్జాంపుల్ కదా సార్. డూయింగ్ వెరీ వెల్ ఇన్ థియేటర్స్. ఐ డోంట్ బిలీవ్ ఆడియన్స్ ఆర్ వన్ ఎంటిటీ. ఐ బిలీవ్ దట్ ఆడియన్సెస్ ఆర్ ఇండివిజువల్ ఎంటిటీస్. ప్రతి ఒక్కరికి ఒక సెపరేట్ మేధస్సు ఉంది. మన మేధస్సుతో మనలో ఉన్న హ్యూమానిటీతో ఎలానయ్యి మనం ఒక కథ చెప్తే వాళ్ళు దే ఇంటర్ప్రిట్ ఇట్ ఇన్ దేర్ ఓన్ వేస్ సార్.